వెంకటరమణ రచయిత. శ్రీనివాసులు గారి సంకల్ప బలం చాలా చాలా పటిష్టమైంది. అనేక స్తంభాలు ఉంటాయి కానీ ఆ స్తంభాల మధ్య ఒంటి స్తంభంలాగా సంకల్పాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కథల పోటీ ఇది 5వది. దాదాపు అన్ని కథలు నేను చదువుతూ ఉన్నాను. మొదటి కథ విత్తనం, ఒక మంచి పని చేయడమే ఒక విత్తనం లాంటిది అనేటువంటిది పెద్దింటి అశోక్ కుమార్ గారి కథ. 2వ ప్రైజ్ వచ్చింది మనిషి అంత్య సంస్కారం, గస్సాల్, ఒక మతానికి, ముస్లిం మతానికి సంబంధించి అంత్య సంస్కారానికి సంబంధించినటువంటి కథ, చాలా గొప్ప కథ అది. 3వది వచ్చి స్ఫూర్తి కందివనం గారి డింకి కథ, సంచార జీవుల యొక్క జీవన విధానాన్ని చిత్రించి హృదయ విదారకంగా ముగిస్తుంది ఆ కథ. 4వది వచ్చేసి మతం కాదు మానవత్వమే ప్రధానం అని చాటేటువంటి సంఘీర్ గారి కథ. 5వది ఇప్పుడు కోటేశ్వరరావు గారి అమ్మ చిరునామా. అమ్మ చిరునామా అంటే అమ్మను, శిఖరాయమానమైనటువంటి అమ్మ వ్యక్తిత్వాన్ని బహుశా ఇంతవరకు ఏ కథలోనూ కూడా ఇంతగా చిత్రించినట్లుగా నేను చదవలేదు. చాలా గొప్ప కథ. పోయిన 4 పోటీల కంటే కూడా ఈసారి వచ్చినటువంటి పోటీలు చాలా చక్కగా పోటీ పడ్డాయి. చాలా బాగున్నాయి కథలు. కథలు ఒక వ్యక్తి ఒక కథనే పంపాలి అనేటువంటి నియమం పెట్టినప్పటికీ కూడా చాలామంది 2 కథలు పంపారు, కొంతమంది 3 కథలు పంపారు. అట్లాగే పదాలు మనం 1500 పదాలు అనుకున్నాం, కొద్దిగా అప్రాక్సిమేట్లీగా 16, 17 అట్లా అటు ఇటు రావచ్చు. కానీ 4000 చిల్లర పదాలున్న కథలు కూడా వచ్చాయి. అంటే అంతగా ఇది అట్లా కొన్ని. ఇంకొకటి ముల్కనూరు సాహితీ పీఠం కథోత్సవం అన్నది అసలు కథకు ప్రపంచ స్థాయిలో పటంగట్టి ప్రదర్శించినటువంటి ఘటన ఈ ముల్కనూరులో జరిగింది. సాహితీ చరిత్రలో ఒక కథకి, అంటే కథ యొక్క విశిష్టతను, రచయిత యొక్క విశిష్టతను డబ్బులతో కొలవడం అన్నది కొలమానం కాకపోయినప్పటికీ కూడా వ్యావహారికంగా మనం ప్రతిదాన్ని డబ్బుతో చూస్తాం. కాబట్టి ఒక కథకు 50,000 ప్రైజ్ పెట్టి మొట్టమొదటిసారిగా కథకు పట్టాభిషేకం చేసినటువంటి చరిత్ర ముల్కనూరు సాహితీ పీఠంది. ఇప్పుడు అంటే సాహిత్యంతో పరిచయం ఉన్నటువంటి ప్రతి రచయిత, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈ ముల్కనూరు కథల పోటీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడుకోవడమే కాదు, వచ్చే పోటీకి ఏ కథను పంపాలి అని ఆలోచిస్తున్నారు. కథల్ని, ఆలోచనల్ని అట్టి పెట్టుకుంటున్నారు. అంటే ఆ పోటీ యొక్క విశిష్టతను కొలవడానికి ఇంతకు మించిన కొలమానాలు లేవు. చాలా సంతృప్తిగా ఉంది. కథలు చదివిన వాళ్ళు, ఆ అమృతాన్ని ఆస్వాదించిన వాళ్ళకి మాత్రమే అర్థమయ్యేటువంటి విషయం అది.